Hi friends, welcome to our channel. Today our topic is properties of a rank of a matrix. ఓకేనా, ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ యొక్క ప్రాపర్టీస్. ఓకేనా, ఈ 7 ప్రాపర్టీస్ అనేవి ఇంపార్టెంట్. ఇంకా ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా, ఈ 7 ప్రాపర్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ యూనిక్. అంటే ఒక మ్యాట్రిక్స్కి ర్యాంక్ అనేది యూనిక్గా ఉంటుంది. అంటే మనకి మ్యాథమెటిక్స్లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడానికి. మీరు ఏ మెథడ్ని ఫైండ్ అవుట్ చేసినా ఫైనల్ ఆన్సర్ మాత్రం సేమే రావాలి. ఎవరికైనా కానీ సేమ్ ఆన్సర్ రావాలి, డిఫరెంట్ ఆన్సర్స్ అయితే రావు. ఓకేనా, ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ యూనిక్. నెక్స్ట్, if A is a singular matrix of order n, then A is a square matrix of order n, then rank of A is less than 2. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇప్పుడు స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? రోస్ కాలమ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని నేను స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాము. ఓకేనా, ఈ 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడు నాకు ర్యాంక్ ఎంత వస్తుంది? వస్తే 3 వస్తుంది, లేకపోతే 3 కంటే కూడా తక్కువ వస్తుంది, అంటే 2 కానీ 1 కానీ వస్తుంది. ఈ సెకండ్ పాయింట్ మీనింగ్ అయితే అది. ఇప్పుడు ఏ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే దాని యొక్క ర్యాంక్ వచ్చేసరికి ఎయిదర్ వస్తే ఆర్డర్ అయినా రావాలి, లేకపోతే ఆర్డర్ కంటే తక్కువైనా రావాలి. ఇది వచ్చేసరికి సెకండ్ పాయింట్ యొక్క మీనింగ్. నెక్స్ట్, ఈ థర్డ్ పాయింట్ అండ్ ఫోర్త్ పాయింట్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం చూసాము. అంటే ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయితే, నాన్ సింగులర్ అంటే ఏంది? డిటర్మినెంట్ విల్ బి నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా, డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అయితే మనకి ర్యాంక్ ఏమవుతుంది? ఆ ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏదైతే ఉంటుందో మనకి ర్యాంక్ కూడా అదే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు నాకు ర్యాంక్ అనేది నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. నాట్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు ర్యాంక్ ఇప్పుడు ఏమవుతుంది? ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3 అవుతుంది. ఇది ఎగ్జాంపుల్. ఓకేనా, థర్డ్ పాయింట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్కి అయితే మనకి ర్యాంక్ వచ్చేసరికి ఆర్డర్ ఏదైతే అవుతుందో అదే అవుతుంది. ఓకేనా, ఇప్పుడు సింగులర్ మ్యాట్రిసెస్ అంటే డిటర్మినెంట్ విల్ బి 0. డిటర్మినెంట్ విల్ బి 0 అన్నప్పుడు ఇప్పుడు మనకి ర్యాంక్ ఏమవుతుందంటే లెస్ దాన్ ది ఆర్డర్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నా, దానికి డెట్ విల్ బి 0 వచ్చింది అనుకోండి. డెట్ 0 వచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా ఇప్పుడు ర్యాంక్ ఏమవుతుంది? ఎయిదర్ 2 కానీ 1 కానీ అవ్వచ్చు. ఓకేనా, ఇది కాన్సెప్ట్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూస్తే మనకి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, సింగులర్ మ్యాట్రిసెస్ మీద మనం ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా మనం చేసాము ఈ థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్ మీద. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి, ఇఫ్ ఏ ఈజ్ ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ m/n. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 3/4 అని తీసుకున్నాను. 3/4 అనే మ్యాట్రిక్స్ తీసుకొని దానికి నేను ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలంటే మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ m/n, దెన్ ఆ టైంలో మనకి ర్యాంక్ ఎంత రావచ్చు అంటే ఎయిదర్ వస్తే మినిమం ఆఫ్ 3,4. ఓకేనా, మినిమం ఆఫ్ 3,4. దీంట్లో మినిమం ఎంత? 3. ఓకేనా, అంటే ఇప్పుడు అటువంటి మ్యాట్రిసెస్ని, అంటే ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3/4 అంటే రోస్ కాలమ్స్ మనకి డిఫరెంట్గా ఉన్న సిచ్యువేషన్స్లో ఆ మ్యాట్రిక్స్కి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఆన్సర్ ఏమై ఉండొచ్చు? మినిమం ఆఫ్ 3,4. అంటే 3/4లో 3 అనేది మినిమం కాబట్టి 3. ఇప్పుడు వచ్చే ఆన్సర్ అనేది ఎయిదర్ 3 అయినా రావచ్చు, లేకపోతే 2 కానీ 1 కానీ రావచ్చు. ఓకేనా, ఏదో 3 కంటే తక్కువ, దీని మీనింగ్ అయితే అది. ఓకేనా, ఇఫ్ ఏ ఈజ్ ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ m/n, దెన్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మినిమం ఆఫ్ m,n. ఓకేనా, ఒకవేళ నేను 3/4 మ్యాట్రిక్స్ తీసుకుంటే ఈ 3/4లో మినిమం నెంబర్ ఏంటి? 3 అవుతుంది. ఓకేనా, ఆ 3 అంటే ఇప్పుడు వచ్చే ఆ మ్యాట్రిక్స్ యొక్క మనకి ర్యాంక్ ఎంత ఉండొచ్చు? ఎయిదర్ 3 కానీ 2 కానీ 1 కానీ అవ్వచ్చు. ఓకేనా, ఇప్పుడు సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి దట్ ఈస్ డైరెక్ట్. ఓకేనా, ఏదైనా ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి మనం ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ద ర్యాంక్ ఆఫ్ ది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n ఈజ్ n. అంటే ఇప్పుడు నాకు 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇస్తే నాకు ర్యాంక్ ఏమవుతుంది? ర్యాంక్ విల్ బి 3 అవుతుంది. 4/4 ఇస్తే
4/4 ఇస్తే ర్యాంక్ విల్ బి 4. ఓకేనా. ఆర్డర్ ఎంత అయితే అవుతుందో మనకి ఆన్సర్ కూడా అదే అవుతుంది. ఈ పాయింట్ కూడా నిన్న మనం చూసాం. ఇఫ్ ఏ ఈజ్ ఏ జీరో ఆర్ నల్ మ్యాట్రిక్స్. జీరో ఆర్ నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంది, ఆ మ్యాట్రిక్స్ మొత్తం కూడా మనకి జీరోసే ఉంటే మనం అటువంటి మ్యాట్రిసెస్ని ఏమంటాం, జీరో ఆర్ నల్ మ్యాట్రిక్స్ అంటాం. అటువంటి మ్యాట్రిసెస్కి మనకి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలంటే 100% మీకు జీరో అనే ఆన్సరే వస్తుంది అనమాట. ఓకేనా. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.